హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. బ్యాచిలర్స్ అలాగే ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఇవాళ బొబ్బర్లు అలాగే ఆలూతో ఎలా కుర్మాలు చేయాలో చూద్దామండి. వీటిని అలసందలు కూడా అంటారు కదా. మనం వీటిని నైట్ పూట నానబెట్టి ఉంచుకోవాలండి. నైట్ పూట నానబెట్టామనుకోండి చక్కగా నానిపోతాయండి. మినిమం అంటే ఒక 8 గంటల సేపున మనం నానబెట్టి ఉంచుకోవాలి. నైట్ పూట నానబెట్టుకున్న తర్వాత పొద్దున్న మనము నీట్గా కడిగేసుకోవాలండి. ఒక 2 సార్లు కడిగేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనము ఆలు తీసుకొని పైన చెక్క అంతా తీసేసుకోవాలండి. నేను ఒక 2 ఆలు తీసుకున్నానండి, పెద్ద సైజువి. పైన చెక్క అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. మరి చిన్నగా ఉండకూడదండి. ఇలా కాస్త మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలను కూడా కాస్త పండుగా ఉండే టమాటాలు తీసుకొని వీటి రెండింటిని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 1 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటా ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనట్లయితే మీరు మిక్సీ పడతారు కదండి టమాటా అలాగే ఆనియన్, అందులోనే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం అన్నీ పచ్చివే వేసాం కదండి, వెల్లుల్లి అలాగే టమాటా అన్నీ కూడా, కాబట్టి బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్ చక్కగా పైకి వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయింది, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. గ్రేవీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ కూడా వేసుకొని మనం వేసిన కారం పొడి అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్ చక్కగా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం వేసిన కారం పొడి కాస్త పచ్చి స్మెల్ ఉంటే కూడా అస్సలు బాగోదండి గ్రేవీ. చూడండి చక్కగా వేగిపోయింది, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇందులో బొబ్బర్లు వేసుకోవాలండి. అలాగే ఆలును కూడా వేసుకోవాలి. ఆలు కట్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ కడిగేసిన తర్వాత మీరు వాటర్లో వేసి పెట్టారంటే సాయంత్రం వరకు కూడా అస్సలు కలర్ చేంజ్ అవ్వదండి. ఇప్పుడు ఇందులో మనము గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మనం దాల్చిన చెక్క అవి కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందన్నా వేసుకోవచ్చు, లేకపోతే బయట కొన్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి. ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చక్కగా వీటికి పట్టేలాగా ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే మూత పెట్టి కూడా ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవచ్చు అండి మసాలాలో. చూడండి చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఆయిల్ అంతా కాస్త పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చాలా రెసిపీస్ ఉన్నాయండి. కర్రీ రెసిపీస్ కానివ్వండి, అలాగే ఫ్రై రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు మనం హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుందండి. చూడండి 4 విజిల్స్ పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టి, చక్కగా కుక్ అయిపోయిందండి. చూడండి గ్రేవీ కూడా కాస్త దగ్గరికి వచ్చింది. మీకు ఎక్కువ పలచగా కావాలి గ్రేవీ అన్నట్లయితే ఇంకాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చండి. రైసు అలాగే చపాతీకి అయితే ఇలాగైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర చల్లుకోవాలండి. చల్లుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. చక్కగా ఆలు కానివ్వండి అలాగే బొబ్బర్లు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి. 4 విజిల్స్ పెడితే చక్కగా ఉడికిపోతుంది. ఇది మనము చపాతీ, దోశ, ఇడ్లీకి అలాగే రాగి ముద్దకు కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, కష్టం లేకుండా కుక్కర్లో అయితే. మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు తెలిసిన వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు కనుక చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.